తెలుపు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వ్యవహార విషయాలలో మంచి అనుకూలత లభిస్తుంది. ఏ పని చేపట్టినా సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. అయితే అన్ని విషయాలను చూసుకోవడం, ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. నరదృష్టి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ధన వ్యయ విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు కొంత ఆలోచించి అన్ని విషయాలను నిర్ణయించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు, కొంతమందికి మాత్రమే ఇది. ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు. అయితే నూతన ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్లో కానీ కొంత ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఏ విషయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే మీరు అనుకున్న విషయాన్ని నలుగురికి చెప్పకుండా గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. పిల్లల విద్యా తీసుకోవాలి. వారి విద్య పట్ల అన్ని రకాల ఏ విషయంలో అయినా సరే ఎవరిని అతిగా నమ్మవద్దు. కఠినమైన కొన్ని సమస్యలను మీ వాక్చాతుర్యంతో, పలుకుబడితో పరిష్కరించగలుగుతారు. ఇందువల్ల మీకు విశేషమైన మేలు జరుగుతుంది. చాలా సందర్భాల్లో తప్పించుకోవడానికి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి అష్టమ శని నడుస్తున్న వల్ల కొన్ని పనులు నిదానంగా సాగినా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల లాభపడగలుగుతారు. అందరినీ నమ్మి ధన వ్యయం చేయవద్దు. అవసరానికి మించిన ధనాన్ని ఖర్చు చేయడం కూడా మంచిది కాదు. అవసరమైతే తప్ప ధన వ్యయం చేయకపోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. కొంతమంది ప్రోత్సాహం ఎంతో చైతన్యం కలిగిస్తుంది. అతిథి మర్యాదలకు, గృహ అవసరాలకు, విలాస వస్తువులను కొనడానికి అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. వివాహ ప్రయత్నం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. విడిపోయేంత వరకు దారి తీస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆవేశం తగ్గించుకుంటే మేలు జరుగుతుంది. కుటుంబంలో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించగలుగుతారు. సహోద్యోగులు, అధికారుల వలన అనుకోని గుర్తింపు